కూటమి ప్రభుత్వాన్ని ముందుగా నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ ఈ యొక్క డిఎస్సి అక్రమాలలో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా అవినీతిమయం అయిపోయిందని చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపుగా చాలామంది విద్యార్థులు మంచి మార్కులు వచ్చినా కూడా ఈ డిఎస్సిలో వారి యొక్క అక్రమాలు ఆ సంపాదన కోసం పూర్తిగా విద్యార్థులకు నిరుద్యోగులకు పేద నిరుద్యోగులకు దాదాపుగా లక్షలాది పిల్లలు 4-5 ఏళ్ల నుంచి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఈరోజు వాళ్ళందరూ వెనకబడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన సత్యసాయి జిల్లాలో చూస్తే ఇదివరకు టీకుంట్లపల్లిలో ఒక అబ్బాయి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, ఈ జిల్లాలో నేను మొదటి ర్యాంకులో వచ్చినా కూడా నాకు నారా లోకేష్ చూస్తానని చెప్పారు, సింధూరమ్మ నేను చూస్తానని చెప్పింది, పై అదేవిధంగా ఇతర అధికారులందరూ మేము న్యాయం చేస్తామని చెప్పి ఆ అబ్బాయికి పూర్తిగా దాదాపుగా గత 8 నెలలుగా పూర్తిగా అధికారుల చుట్టూ ఈ రాజకీయవేత్తల చుట్టూ తిరుగుతూ ఆ అబ్బాయి పూర్తిగా నిరుత్సాహపడిపోయి రేపు నాకేమైనా జరిగితే లోకేష్దే బాధ్యత అని చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దయచేసి దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఇది మరొక జన్జీ ఉద్యమం మాదిరి ఏదైతే ఢిల్లీలో జరిగినట్టు జంతర్ మంతర్ దగ్గర జన్జీ ఉద్యమం కంటే తీవ్రంగా జరిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇదే కాకోకుండా అనేక విషయాల్లో అవినీతికి అంతు లేకోకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రతి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే వీటన్నిటిపై విచారణ జరిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, లోకేష్ నీకేమన్నా నామోషినా రాజీనామా చేసేదానికి భయపడుతున్నావా? అంటే అవకతవకలు జరిగినట్లే కదా. ధర్మేంద్ర ప్రధాన్ను స్ఫూర్తిగా తీసుకొని అయినా సరే నువ్వు రాజీనామా చేయాలి కదా. నీవు చేసే ధైర్యం లేకుండా పోయిందంటే ఈ పిరికి పంద యాక్టివిటీ మొదలైంది మీ పార్టీలో. నేను అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, లోకేష్ ఈరోజు మిగతా అన్ని శాఖలపైన ఆధిపత్యం సంపాదించినాడేమో కానీ ఈ విద్యాశాఖను పట్టుకు నిర్వీర్యం చేసినాడు. ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదంటే ఆయన ఒక శాఖ మంత్రిగా మనం గుర్తించాలనా? ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇప్పలేదంటే ఆయన ఏ రకంగా మనం ఆలోచన చేయాలా? అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా డిఫాక్టో సీఎంగా ఈ రాష్ట్రంలో అన్ని శాఖలపైన ఆధిపత్యం చలాయిస్తూ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడంట, 23 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేసినాడంట. ఈ డాంబికాలు బలుక్కుంటా 2 సంవత్సరాలు పూర్తి చేసినారే, సిగ్గన్నా ఉందా మీకు? మెడికల్ కాలేజీలు కట్టే దిక్కు లేదు ఈ ప్రభుత్వానికి. చదువుకునే పిల్లలకు అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇంత అన్యాయమైన ప్రభుత్వం మీరు జరుపుతున్నారే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఒక రాజీనామాతో ఏమీ కాదు, నువ్వు సచీలుడు అవుతావు. రేపొద్దున్నే నిజాయితీ నిరూపించుకో, సిబిఐతో ఎంక్వైరీ వేయించుకొని సచీలుడిగా బయటికి రా. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా అవుతావేమో చెప్పలేం కదా. నిజాయితీ పరులకు ఓట్లు వేస్తారయ్యా, ఇంకా ఇటువంటి అవినీతి పరులకు ఓట్లు వేయరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేను గత 10 నెలలుగా నా యొక్క జాబ్ కోల్పోయి తిరగని అధికారి అంటూ లేదు, తిరగని శాఖ మంత్రి లేడు. కింద డిఈఓ ఆఫీస్ నుంచి ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి, అలాగే డిఈఓ, ఆర్జేడి, తర్వాత కన్వీనర్, కమిషనర్, తర్వాత విద్యాశాఖ మంత్రి, వీళ్ళందరినీ తిరిగినా కూడా 10 నెలల నుంచి నా ఆరోగ్యం చెడిపోయింది తప్ప నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారిని, తర్వాత విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని ఎన్నిసార్లు కలిసినా ఎటువంటి ఉపయోగం లేదు. ఇలా నాకు నా 40% అనేది డిఈఓ గారు కన్సిడర్ చేయలేదు. దయచేసి నాకు న్యాయం చేయండి అని నేను ఎన్నోసార్లుగా విన్నవించుకున్నా కూడా వాళ్ళకు ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు సరేలే అంటారు కానీ ఎటువంటి మళ్ళీ రిప్లై లేదు. మీరు నాకు స్వతహాగా జాబ్ ఇవ్వండి అని నేను ఎప్పుడూ కోరలేదు. నేను కష్టపడినా, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడినా, నా హెల్త్ పాడైంది. తర్వాత అందులో డిస్ట్రిక్ట్ విహెచ్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి, సార్
నా 40% కన్సిడర్ చేసి నా జాబ్ నాకు ఇవ్వండి అంటే డిఈఓ గారు చూస్తే ఆర్జేడీ గారు చూస్తే డిఈఓ మీద పెట్టుకొని మొత్తానికైతే నా జీవితాన్ని నాశనం చేసిన అధికారులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళైతే విద్యాశాఖ మంత్రి అయితే కమిటీకి పంపిస్తాము, అక్కడ ఇచ్చేదాన్ని బట్టి న్యాయం చేస్తామంటున్నారు. కానీ కమిటీలో ఒక్కరికి కూడా న్యాయం జరిగింది అయితే లేదు. నేను గత 11 నెలలుగా కమిటీని తర్వాత అందరినీ అప్రోచ్ అవుతూనే ఉన్నాను. ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. సార్ మీరు మీ ఇంట్లో కాదు, బయట కాదు, నేను కష్టపడి సంపాదించిన నా జాబ్ నాకు ఇవ్వండి అని మిమ్మల్ని ఎన్నోసార్లు వేడుకొని నేను అనారోగ్యం పాలైపోన్నాను. చివరికి నేను చనిపోయే స్థితికి కూడా వచ్చినాను. ఒకవేళ అదే జరిగితే దానికి ముఖ్య కారకులు మీరే. మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు? మీరేమో పైన చూస్తే ప్రగల్భాలు పలుకుతున్నారు, కానీ నాకు న్యాయం ఎందుకు జరగలేదు? మీరు మీ అధికారులు నాకు న్యాయం ఎందుకు చెయ్యలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు మానవత్వం ఉంటే, మనసు ఉంటే మీరు ఖచ్చితంగా 1కి 2 సార్లు మళ్ళీ అయినా నా గురించి చర్చించి అధికారులతో ఇక్కడ ఎందుకు ఇతనికి అన్యాయం జరిగిందని మీరు మళ్ళీ నాకు న్యాయం చేయండి సార్.